నమస్తే. నేను దేవరాజ్‌ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇన్సూరెన్స్‌కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతుంటాం కదా ఈ ఛానల్‌లో. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో, ఈ టాపిక్ వచ్చేసి మీ ఇన్‌కమ్‌కి సంబంధించింది. అంటే మీ ఇన్‌కమ్ మీద మీ ఫ్యామిలీ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో ఇది. అంటే చాలామందికి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే అవేర్‌నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ వీడియోలో దాన్ని ఎందుకు ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఒక క్లారిటీ ఈ వీడియోలో ఈ వీడియో చూస్తే గనుక మీకు అర్థమవుతుంది. సో, మీ ఇన్‌కమ్ మీద మీ ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంది. అలాంటి మీ ఫ్యామిలీకి మీరిచ్చే ఒక గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇన్సూరెన్స్. సో, వాటిని ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీకు ఒక అవేర్‌నెస్ అనేది ఈ వీడియో ద్వారా రాబోతుంది. సో, ఆ విధంగా ఆ పాయింట్స్‌ని నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. సో, లాస్ట్ వరకు మీరు వీడియోని చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది ఈ వీడియోలో. ఈ వీడియోలో మనం ఏ పాలిసీని రివ్యూ చేస్తలేము. జస్ట్ మీ ఇన్‌కమ్‌కి సంబంధించి ఈ వీడియోని చేస్తున్నాం. మీ ఇన్‌కమ్‌తోని మీ ఫ్యామిలీలో ఎలా రన్ అవుతుంది, మీ ఇన్‌కమ్ లేకపోతే ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అనే దాన్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో, అంతకంటే ముందు ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో సంపాదించే వ్యక్తి మీద ఎందుకు ఇన్సూరెన్స్ ఉండాలనే దాని మీదనే ఈ వీడియో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే బ్రెడ్ విన్నర్ అంటారు. సంపాదించే వ్యక్తిని బ్రెడ్ విన్నర్ అంటారు. సో, ఆయన ఇన్‌కమ్ ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని బిల్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. మన ఇంట్లో జరిగే రెగ్యులర్ బిల్స్ గురించి. సో, వాటిని డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు బిజినెస్ ఉండొచ్చు, లేదా ఒక జాబ్ ఉండొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోమ్ లోన్ ఉంది. అది మీరు పే చేయాలంటే మీ బిజినెస్ నుంచి మీకొచ్చే ఇన్‌కమ్ ద్వారా, లేదా మీ జాబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ ద్వారా మీరు పే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. మీ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫీజెస్ పే చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, అది కూడా మీ వచ్చే ఇన్‌కమ్ నుంచే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఫ్యూచర్‌లో మీ చిల్డ్రన్స్‌కి మ్యారేజ్ చేసేది కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి సేవింగ్ చేయాలి మ్యారేజ్ కోసం. సో, వాటన్నిటిని గురించి కూడా మీ బిజినెస్ నుంచి వచ్చే ఇన్‌కమ్, లేదా సాలరీ నుంచి వచ్చే ఇన్‌కమ్‌తోనే మీరు పే చేయాల్సినది ఉంటుంది. అలాగే గ్రోసరీ, ఎవ్రీడే మనకి గ్రోసరీ కావాలి ఖచ్చితంగా ఇంట్లో. సో, రోజు వాడే మెటీరియల్‌కి అన్నిటికి. సో, అది కూడా మీ ఇన్‌కమ్ నుంచే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్, ఫీవరు ఇలాంటివి చిన్న చిన్నవి రెగ్యులర్‌గా వస్తుంటాయి మనకి. మేజర్‌గా కూడా రావచ్చు, చిన్నవి కూడా రావచ్చు. సో, వాటన్నిటిని గురించి కూడా మీ ఇన్‌కమ్ ద్వారానే వాటిని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు కార్ ఈఎంఐ ఉండొచ్చు, లేదా టూ వీలర్ ఈఎంఐ ఉండొచ్చు, లేకుంటే ఇంకా వేరే ఏదైనా ఈఎంఐ ఉండొచ్చు. వాటిని కూడా మీ సాలరీ నుంచి, మీ బిజినెస్ ఇన్‌కమ్ నుంచే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే క్లాత్స్, మనం రెగ్యులర్‌గా మనకి క్లాత్స్ అవసరం ఉంటది. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కూడా మీ సాలరీ ద్వారానే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా హాలిడే ట్రిప్స్‌కి వెళ్ళాలన్నా గానీ మీ ఇన్‌కమ్ మీదనే డిపెండ్ అయి ఉంది మీ ఫ్యామిలీ. అలాగే ఫెస్టివల్స్, మనకి ఖచ్చితంగా ఫెస్టివల్స్ అన్ని ఇంట్లోనే జరుగుతూనే ఉంటాయి. సో, మీ ఇన్‌కమ్ మీదనే డిపెండ్ అయి ఉంది అది గూడా. అలాగే మీ రెగ్యులర్ బిల్స్, రీచార్జ్‌లు ఉండని, మిగతా ఏవైనా ఉండనివ్వండి, అవన్నిటిని గూడా మీ మీదనే డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ డిపెండ్ అయి ఉన్న దేని మీద? ఇవన్నీ డిపెండ్ అయి ఉంది మీ ఇన్‌కమ్ మీద. ఒక్క ఇన్‌కమ్ మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నది. నేనొక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు గనక కాలిక్యులేషన్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మీ మీద డిపెండ్ అయి ఉంది. మీ ఇన్‌కమ్ మీద డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి గనక ఈ ఇన్‌కమ్ అనేది ఆగిపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? సో, చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇప్పటికీ ఇండియాలో ఇంకా అండర్‌స్టాండింగ్ లేదు. సో, ఇవన్నీ ఆగిపోయినదంటే మీ ఫ్యామిలీ పరిస్థితి, కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను చూడండి. ఐదర్ చారిటీ మీద డిపెండ్ అయితారు. చారిటీ అంటే మీ రిలేటివ్స్‌లో ఎవరైనా వాళ్ళకి
వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చూడండి, డిపెండ్ అయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. చాలా మనం సొసైటీలో చూస్తుంటాం. సో అలాంటి పరిస్థితి వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒక నార్మల్ వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు జాబ్ చేసి ఉండొచ్చు, లేదా బిజినెస్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి. ఇదొక పాయింట్. అండ్ అప్పటిదాకా మీ చిల్డ్రన్స్ ఒక మంచి ఎడ్యుకేషన్ దాంట్లో ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్లో. దాని తర్వాత అలాంటి ఎడ్యుకేషన్ రావచ్చు, రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంది. సో ఫ్యామిలీ రీస్టార్ట్ అవుతుంది ఒక 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు బ్యాక్కి వెళ్ళిపోతారు ఫైనాన్షియల్గా, మిగతా విషయాలలో. ఇది పరిస్థితి. ఇన్సూరెన్స్ అనేది లేకపోతే ఒక సడన్గా ఫ్యామిలీలో జరిగే ఏం జరుగుతుంది అంటే ఇలాంటివి జరుగుతుంది. ఇది రియాలిటీ. అండ్ సొసైటీలో ఇలాంటివి చాలా జరుగుతుంటుంది. ఒక్క మీ ఇన్కమ్ లాస్ అయితే పొద్దునుంచి రాత్రి దాకా ప్రపంచం మొత్తం డబ్బు గురించి, డబ్బుతోనే జరుగుతుంటుంది ప్రతి విషయం కూడా. అలాంటి డబ్బు సంపాదించేది బిజినెస్ ద్వారా కానీ, జాబ్ ద్వారా కానీ. ఎవరి కోసం అంటే ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మీకోసం, మన కోసం. కానీ అలాంటి ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తలేం. కొంతమంది చేస్తారు. నేను వాళ్ళ పాలసీ రివ్యూ చేసినప్పుడు వాళ్ళ పాలసీలు చూపిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత చిన్న చిన్న పాలసీలు ఉంటాయి. 3 lakhs, 4 lakhs, 5 lakhs. జస్ట్ అల్మార్లో పెట్టుకోవడానికి, చూడడానికి ఇన్సూరెన్స్ ఉంది అనడానికి. బట్ దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. మనం అది కూడా చూద్దాం, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా. ఇది ఇన్సూరెన్సు మీ ఇన్కమ్ మీద డిపెండ్ ఉంది కాబట్టి ఎంత తీసుకోవాలనేది చూద్దాం. బట్ ఓవరాల్గా మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను నేను. అలాగే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంది. అదేందో చూద్దాం. మీరు ఎవ్రీడే మీ ఇంటికి లాక్ వేసి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఇంట్లో ఎవరైనా దొంగలు పడకుండా, లేకుంటే వస్తువులు పోకుండా. అదేంటిది? మీకు తెలియకుండానే అది ఇన్సూరెన్స్. ఎందుకంటే మన ఇంట్లోకి ఏం వస్తువులు పోకుండా దాన్ని సెక్యూర్ చేస్తున్నాం లాక్ వేసి. అది ఇన్సూరెన్స్. అలాగే మీరు కార్లో డ్రైవ్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్. లేదా 2-wheeler మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. ఎందుకు? మీకు ప్రమాదం అయినప్పుడు మిమ్మల్ని కాపాడడానికి. అది ఇన్సూరెన్స్. అది మీకు తెలియకుండానే మీరు చేస్తున్నారు. అలాగే హెల్మెట్ అయినా అంతే. సో ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ మీరు ట్రైన్ వస్తున్నప్పుడు మీరు ఆ కిందకి వెళ్ళేటప్పుడు అక్కడిక్కడ చూసి వెళ్తారు. అదేంటిది? ఇన్సూరెన్స్. సో ఇలా మీకు తెలియకుండా చాలా రకాల ఇన్సూరెన్స్లు మీరు క్యారీ చేస్తుంటారు. అది మీకు తెలియదు. అండ్ ఇంకొక విషయం చెప్తాను నేను. డైరెక్ట్ ఇన్సూరెన్స్. మీరు తెలిసి తీసుకునే ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్. ఎందుకు? కార్ ఇన్సూరెన్స్ లేకపోతే కార్ అక్కడికైనా రాదు కాబట్టి, షోరూమ్లకైనా రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. రెన్యువల్ కూడా చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. అలాగే 2-wheeler ఇన్సూరెన్స్. అలాగే హోమ్కి కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. ప్రాబ్లం వస్తే మీకు ఇన్సూరెన్స్ కాపాడుతుంది కాబట్టి. అన్నిటికీ ఇన్సూరెన్స్లు చేస్తారు, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. కానీ మీ ఇన్కమ్, మీ ఫ్యామిలీకి అవసరమైన ఇన్కమ్, మీరిచ్చే ఇన్కమ్, మీ బిజినెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ మీ మీద ఇన్సూరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలామంది. అది తెలియకను. సో ఇప్పుడు ఇంకొకటి ఏంది అంటే, చాలామందికి ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు, కొంతమంది తీసుకోరు. ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి యాక్చువల్గా? సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. సింపుల్ క్యాల్కులేషన్. చాలా రకాల క్యాల్కులేషన్స్ ఉన్నాయి, బట్ నేను సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. హెచ్ఎల్వి, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. మనిషి యొక్క విలువ ఎలా కొలుస్తారు అనేదాన్ని ఒక క్యాల్కులేషన్. అంటే కారుకు ఒక విలువ ఉంటుంది, 2-wheelerకి ఒక విలువ ఉంటుంది, దాని ప్రకారంగా ఇన్సూరెన్స్ చేస్తారు. అలాగే మనిషికి ఒక విలువ ఉంటుంది, దాని ప్రకారంగా ఇన్సూరెన్స్ చేస్తాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆదాయం సంవత్సరానికి 5 lakhs రూపీస్ అనుకుందాం.
సో మీ ఏజ్ 35 లోపు ఉందనుకోండి, 20 టైమ్స్ తీసుకోండి. 5 lakhs ఇంటూ 20 టైమ్స్, అప్పుడు 1 crore రూపీస్ వస్తుంది మీకు ఇన్సూరెన్స్. అది మీ ఇన్సూరెన్స్. ఇక్కడ డౌట్ ఉంటుంది కొంతమందికి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? నేనేం చెప్తానంటే కాంబినేషన్ తీసుకోమని చెప్తాను. టర్మ్ ప్లస్ ఎండోమెంట్ అంటే మీకు రిటర్న్స్ వచ్చేది, టర్మ్ ఇన్సూరెన్స్లో రిటర్న్ రాదు, సో ఎండోమెంట్లో రిటర్న్ వస్తుంది. రెండు కలిపి తీసుకోండి మీ సిచ్యువేషన్ని బట్టి. అంటే మీకు చిల్డ్రన్స్ది ఇన్సూరెన్స్ ఉంటుంది, మిగతా అవన్నీ కాంబినేషన్ చేసుకొని టర్మ్ ప్లస్ ఎండోమెంట్ తీసుకోనని నా సజెషన్. అండ్ దీని మీద కూడా చాలామందికి అవేర్నెస్ ఉంటుంది. కొంతమంది టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవాలనుకుంటారు, వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడతారు. నేను దాని గురించి మళ్ళీ ఏదైనా సపరేట్ వీడియోలో ఎండోమెంట్ డిఫరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ అని చెప్తాను దాని గురించి. కొంతమంది స్పెక్యులేషన్ చేశారు ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది అనేది. గ్యారంటీ ఎందుకు ఉండాలనేది కూడా మనం ఫ్యూచర్లో కొన్ని వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ముందల ప్రూఫ్లతో సహా చూపిస్తాను నేను. సో అది, సో ఎంత ఉండాలి అంటే 1 crore రూపీస్ ఉండాలి. అదే మీ ఏజ్ 36 పైన ఉందనుకోండి, 15 టైమ్స్ ఉంటే సరిపోతుంది. 35 లోపు ఉంటే 20 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకు ఇంత తీసుకోవాలి? ఇక్కడ ఎప్పుడైనా అన్సడన్గా ఏదైనా డెత్ జరిగినప్పుడు ఈ 1 crore రూపీస్ మీ ఫ్యామిలీ మెంబర్ తీసుకెళ్ళి, యాజ్ ఆఫ్ నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ 1 crore డిపాజిట్ చేస్తే యావరేజ్గా ఇయర్లీ 6 lakhs రూపీస్ వస్తాయి. అంటే మంత్లీ నియర్ బై 50,000 రూపీస్ రావడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ హ్యాపీగా సేఫ్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇది ఇన్సూరెన్స్ ఉండాల్సింది, ఇంత ఉండాలి ఇన్సూరెన్స్. వాళ్ళ శాలరీ ప్రకారంగా ఈజీ క్యాలిక్యులేషన్, ఇంత ఇన్సూరెన్స్ ఉండాలి. నేను ఇంకా ఇన్ఫ్లేషన్ రేషియో వేయలేదు, అట్లీస్ట్ ఇంత ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది బేసిక్గా ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికి ఎందుకు ఉండాలనే దాని మీద ఈ వీడియో మీకు కొంచెం అవేర్నెస్ నేను కలిగించిన అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.